హైదరాబాద్లో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సిపి సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. విద్యాసంస్థల సమీపంలో టొబాకో ఉత్పత్తులు విక్రయిస్తున్న దుకాణాలపై ఏకకాలంలో సోదాలు చేశారు. దాదాపు 500కు పైగా షాపుల్లో తనిఖీలు చేపట్టారు. పెద్ద ఎత్తున టొబాకో ప్రొడక్ట్స్ ను సీజ్ చేశారు. తంబాకు అలవాటుతో విద్యార్థులు డ్రగ్స్, గంజాయికి అలవాటయ్యే అవకాశం ఉందన్నారు సిపి సజ్జనార్. స్టూడెంట్స్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సిటీ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారంటున్న సిపి సజ్జనార్తో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతోటి హైదరాబాద్ సిటీ పోలీసులు మొత్తం కూడా విద్యా సంస్థల వద్ద 100 యార్డ్స్ లోపల పాన్ షాపుల పైన మొత్తం కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ రైడ్స్ ద్వారా మెయిన్గా పిల్లలు చెడు అలవాట్లకు ఎడిక్ట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. మనతోటి మాట్లాడేందుకు హైదరాబాద్ సిపి సజ్జనార్ ఉన్నారు. సార్, మెయిన్గా ఈ రైడ్స్ సంబంధించి అంటే సర్ప్రైజ్ చెకింగ్ చేస్తున్నారు, 100 యార్డ్స్ లోపల ఉన్నటువంటి పాన్ షాపులను మొత్తం తనిఖీలు చేస్తున్నారు. అంటే మెయిన్ మోటో ఏంది ఈ రైడ్స్ సంబంధించి? గత ఒక వారం నుంచి మన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆఫీషియల్స్, మన డీసీపీ గాయకోడు అనే టీము, అట్లానే మన లోకల్ డీసీపీస్ అందరు కూడా చాలా కసరత్ చేసి ఈ షాప్స్ ఎక్కడ ఉన్నావు అక్కడ చిన్న పిల్లలు కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్, సిగరెట్స్ కావచ్చు, పాన్ మసాలా కావచ్చు, గుట్కా కావచ్చు తిన్నే ఒక వీడియోస్, ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసి ఈరోజు ఒక్కసారిగా 5,000 మంది సిబ్బందితోని దాదాపు 558 షాప్స్ పైన 500 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర మనము రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. వచ్చే రోజు ఈ రేడ్స్ కూడా కండక్ట్ కావడం జరుగుతుంది. ఇది మా ఇట్లానే ఉక్కుపాదం మోపుతాను. ఎందుకంటే నికోటిన్ అనేది గేట్వే డ్రగ్. ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది పిల్లల ప్రయాణము. అది అరికట్టడానికి పిల్లలు కూడా ఒక మెసేజ్ పోవడానికి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మెసేజ్ పోవడానికి, పేరెంట్స్ కూడా తెలియపరచడానికి ఒక రేడ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రేడ్లో మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, రెవెన్యూ ఆఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. వచ్చే రోజు ఒక హెల్ప్ తీసుకుని కూడా ఈ 100 యార్డ్స్ పరిసరలో ఎటువంటి పాన్ షాప్స్ కానీ ఎటువంటి టొబాకో ప్రొడక్ట్స్ అమ్మే షాప్స్ లేకుండా చేయడానికి కూడా హైదరాబాద్ నగర పోలీసు కసరత్తు చేయడం జరుగుతుంది. విద్యా సంస్థల వద్ద ఉన్నటువంటి పాన్ షాపులు అంటే గతంలో కూడా ఈ విధంగా టొబాకో ప్రొడక్ట్స్ అమ్మితే చర్యలు తీసుకున్నారు. సో రిపీటెడ్గా వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తుంటే ఎలాంటి చర్యలు ఉంటాయి ఆ పాన్ షాప్ సంబంధించిన నిర్వాహకుల పైన? ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళపైన ఇప్పుడు కోప్టా యాక్ట్ కింద మనము కేసు కట్టడం జరుగుతుంది. ఎక్కడెక్కడ చిన్న పిల్లలకి అమ్మారో వాళ్ళపైన కూడా జేజే యాక్ట్ కట్టడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ డే ఉండడంతో వాళ్ళకి అందరు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. వచ్చే రోజు మీరు ఇట్లానే అమ్ముకుంటూ పోతే మీ పైన చాలా కఠిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రిపీటెడ్ ఆఫెన్స్ కింద కూడా జేజే యాక్టు, కోప్టా యాక్టు, వేరే ఒక యాక్ట్ పైన కూడా మనము కేసు కట్టడం జరుగుతుంది. మీకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ పైన షీట్స్ కూడా ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ నగర చాలా అంటే చాలా సీరియస్ ఉంది. సో ప్రజలను కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా మాకు సహకరించాలి. వాళ్ళ పిల్లలు కాకపోయినా వేరే వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడో దగ్గర కూడా ఇలాంటి ఒక హ్యాబిట్కి అలవాటయ్యే అవకాశం ఉంది. వాళ్ళు అర్థం చేసుకొని ప్రభుత్వానికి, మన పోలీస్కి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. అవేర్నెస్ రావాలంటే ఖచ్చితంగా పాన్ షాప్ సంబంధించిన నిర్వాహకులతోటి మీటింగ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కావచ్చు. ఇది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళనున్నారు? డెఫినెట్లీ వచ్చే రోజు వాళ్ళతో కూడా మనము డీసీపీస్ అందరు కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఒక పోస్టర్స్ పెట్టేసి వాళ్ళు కూడా ఇట్లా 18 సంవత్సరం లోపల ఉంటే టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడం బోను ఇక్కడ అని చెప్పి ఒక పోస్టర్ డిజైన్ కావచ్చు. మనం కూడా వచ్చే రోజు డికాయ్ టీమ్స్, ఇప్పుడు ఎట్లా 1 వీక్ నుంచి డికాయ్ టీమ్స్ పంపించాను, మన వాళ్ళని పంపించి అక్కడ అడగడం కానీ అక్కడ క్యాప్చర్, అట్లానే ఈ ఒక ఎక్సైజ్ కంటిన్యూ అవుతుంది. మన హెచ్ఎన్యూ ఆఫీసెల్స్లో ఈ ఒక సపరేట్ వింగ్ ఓపెన్ చేసి దీనిపైన చాలా ఉక్కుపాదం మోపుతాను. ఫైనల్గా చెప్పండి, ఒక పోలీసే కాదు ప్రతి ఒక్క సిటిజన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్కూల్ సంబంధించిన యాజమాన్యాలకు ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తుంటారు పిల్లల్ని. అట్ ది సేమ్ టైం ఈ విషయంలో కూడా వాళ్ళు ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలనే దానిపైన ఎలాంటి సజెస్ట్ చేస్తారు మీరు? సో అందరూ సమాజము, పేరెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, టీచర్స్, పిల్లలు అందరూ కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా పిల్లలు ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. నేను కూడా చూస్తాను. నైట్లో ఈరోజు మనం చాలామందికి చెక్ చేస్తున్నాను. ఈ ఒక స్ట్రీట్ క్రైమ్స్లో చాలామంది డ్రగ్స్కి, ఇలాంటి టొబాకో ప్రొడక్ట్స్కి, ఆల్కహాల్కి బానిసమై క్రైమ్లో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. సో అందుకు ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా నేను డ్రగ్ కిట్స్ పెట్టడం జరుగుతుంది. సో అందుకు ప్రజలు అర్థం చేసుకోవాలి, మనం చేసేది, ప్రభుత్వం చేసేది మీ అందరు మంచి కోసము, మంచి సమాజ నిర్మాణం చేయడానికి, తెలంగాణను కూడా ఒక డ్రగ్ రహిత స్టేట్ తీర్చిదిద్దడానికి మనం అందరూ కూడా బాగా పట్టుదలతో ఉన్నాను. ప్రజలు కూడా సహకరించాలి, అన్ని వర్గాలు కూడా మనకు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ రైడ్స్ ఎట్లా జరగబోతున్నాయి? ఈ రైడ్స్ సంబంధించి మీరు ప్రజలకు ఏం చెప్తారు? ముఖ్యంగా మెయిన్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ విధంగా టొబాకో ప్రొడక్ట్స్ ఎడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి ఏం వార్నింగ్ ఇస్తారు? సో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఇది మంచిది కాదు. దానిపైన కూడా రాసి ఉంటుంది. వాళ్ళు కూడా రాసి ఉన్నారంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలా డాక్టర్స్ ఉన్నావు, సోషల్ మీడియాలో ఉంది, స్వయంగా వాళ్ళు కూడా చూసుకుంటారు. చాలామంది ఎఫెక్ట్ అయిన సందర్భాలు ఎక్కువనో అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఇది వదలాలి. ఇప్పుడు వదలాలంటే కూడా వేరే మన డీ అడిక్షన్ సెంటర్స్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 33
డీ అడిక్షన్ సెంటర్ తీసుకురావడం జరిగింది. టాబ్లెట్స్ ఉన్నారు, మెడిసిన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ హెల్ప్ తీసుకుని పేరెంట్స్ కూడా వాళ్ళకు సహకరించాలి. వాళ్ళని ఏదో మళ్ళీ ఏదో తప్పు చేశారని చెప్పి చూడకుండా వాళ్ళకి సహకరించి కౌన్సిలింగ్ చేసి బయట తీసుకురావడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. బాధ్యతాయుతంగా తీసుకొని పిల్లలు చెడు అలవాట్లకు మెయిన్గా డ్రగ్స్కి బానిస అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. దానికి సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీసులు చాలా సీరియస్గా ముందుకెళ్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ఈ రైడ్స్ని విస్తృతంగా నిర్వహిస్తాము అనేది హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదుల్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.